హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ న్యూస్. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ దేశానికి ఎన్నో సేవా కార్యక్రమాలు ఎంతోమంది కుటుంబాల్లో వెలుగు నింపారని చెప్పాలి. ఆయన సొంత డబ్బులతో ఈవెన్ చిరంజీవి గారు అయితే ఇప్పటి నుంచి కాదు, దాదాపు ఒక 30 ఏళ్ల నుంచి కూడా ఆయన సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. తెలుగు సినిమాకి సంబంధించి, తెలుగు సినిమా అభిమానులకు సంబంధించి అప్పటి వరకు ఉన్నటువంటి అభిమాన గణాన్ని ఈ రకంగా సమాజ సేవ కోసం మార్చొచ్చు అనేటువంటి ఆళ్ళని కూడా ఇలా ఆ వైపు తీసుకువెళ్ళొచ్చు అనేటువంటి ఒక విధానాన్ని కూడా చిరంజీవి గారి నుంచే మొదలుపెట్టారు. కొంతమందికి ఇది నచ్చకపోవచ్చు. అంతకుముందు ఎవరు చేయలేదా అంటే చేయలేదు. 100% చేయలేదనే చెప్పాలి. 100% చేయలేదనే చెప్పాలి. ఎవరు కొంత బాధపడినా సరే, నిజం ఎప్పుడు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటది. ఇది నిజమే. ఎందుకంటే వేరే వాళ్ళతో కంపేర్ చేయటం అనేది నేను చేయట్లేదు కానీ, చిరంజీవి గారు 98లోనే స్టార్ట్ చేశారు. బ్లడ్ బ్యాంక్ అనే దానికి ముందు నుంచి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఎంతోమందికి సేవా కార్యక్రమాల రూపంలో ఏ విపత్తొచ్చినా సరే ఆ ఇంటి నుంచే మొదట చెయ్యి ఇప్పుడే కాదు అప్పటి నుంచి కూడా 30 ఏళ్ల క్రితం నుంచి కూడా ఇస్తూనే ఉన్నారు. అలాంటిది చిరంజీవి గారు 98లో బ్లడ్ బ్యాంక్ స్థాపించి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాతే చాలామంది ఎవరో హాస్పిటల్స్ కట్టారు. ఇంకొకటంటే అన్నీ గొప్ప పనులే కాదనట్ల. బట్ మూలం మాత్రం మనం మర్చిపోకూడదు. ఎవరో చేశారు కదా అని చెప్పి మనకన్నా ఆయన గొప్పవారు అని చెప్పి చెప్పాల్సిన పని లేదు కానీ ఆయన్ని కించపరచడం అనేది చేయటం చాలా తప్పు. మీ స్థాయిలో మీకు గొప్పోళ్ళే కావచ్చు. ఆయన స్థాయిలో ఆయనకి డెఫినిట్‌గా గొప్పోడే. ఎవరు ఆ అభిమానుల్ని ఇలా పాలాభిషేకాలకి, పూలాభిషేకాలకి మాత్రమే వాడుకుంటున్నటువంటి ఆ టైంలో అభిమానుల్ని ఈ రకంగా కూడా వాడొచ్చు. వాళ్ళని ఒక సమాజ సేవ వైపు మళ్లించొచ్చు అనేటువంటి మార్పు లేతే పునాది వేసింది ఆయనే అని చెప్పాలి. అలాంటి అడుగుజాడల్లో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంక చెప్పాల్సిన అవసరంలా. కొన్ని వందల కోట్లు ఆయన సొంత డబ్బులు, ఆస్తులు కరిగించి మరి పిల్లల పేరు మీద ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు తీసేసి మరి రాజకీయ పార్టీ పెట్టి అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్నో వందల మందికి వందల కోట్ల రూపాయలు చేస్తానే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. నిన్న కాక మొన్న కూడా ఆయన డబ్బులు ఇస్తానే ఉన్నారు. అలాంటి కార్యక్రమాలు చిరంజీవి గారి నుంచి వచ్చినటువంటి స్ఫూర్తే. మరి బాబాయ్ తండ్రి ఆ స్థాయిలో ఉంటే రామ్ చరణ్ గారు ఏమన్నా తక్కువ? ఆయన ఏం చేశారనేది ఒక్కసారి మీకు వినిపిస్తాను. మాట్లాడే ముందు ఇలాంటివి టీవీలో ఎందుకు చూపించట్లేదు, మీడియా మాధ్యమాలు ఎందుకు రావట్లేదు అనే దాని మీద కూడా ఒకసారి మాట్లాడుకుందాం. చాలా ఇంపార్టెంట్ అంటే హెల్త్ అనేది ఇంపార్టెంట్ చాలా మందికి. మెయిన్‌గా ఏంటంటే డాన్సర్స్ అండ్ ఫైటర్ యూనిట్ వాళ్ళిద్దరికీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడు కాళ్ళు చేతులతోనే ఎక్కువ పని. సో వాళ్ళిద్దరు ఆ 2 డిపార్ట్మెంట్స్. సో అలాగా హెల్త్ ఇన్సూరెన్స్ నాకు తెలిసి నేను హెల్త్ ఇన్సూరెన్స్ చెయ్యాలి అనంగానే ఫస్ట్ ముందుకొచ్చి నాకు నేను హెల్త్ ఇన్సూరెన్స్ చేపిస్తాను డాన్సర్స్ అందరికీ అని చెప్పి వచ్చింది ఫస్ట్ రామ్ చరణ్ గారు. సో ఆయన వచ్చారు. వచ్చి 40 lakhs ఆయన ఇవ్వటం జరిగింది. ఓకే. దాని తర్వాత మిగతా ఏదైనా ఉంటే నేను చూస్తానని చెప్పారు. సో ఏదైతే ఇచ్చారో ఆ డబ్బుల ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ చేపిస్తున్నాం. మిగతా ఏదైతే ఇది ఇప్పటి వరకు ఎవరు చూపించలేదని చెప్పాలి. ఎందుకు ఏంటి అనేది మనకు తెలీదు కానీ, ఎవరికి వాళ్ళు డబ్బా కొట్టుకోవడం, వాళ్ళ బ్లడ్ వేరు, వాళ్ళ బ్లీడ్ వేరులే కానీ, ఎందుకో మొదటి నుంచి కూడా చిరంజీవి గారు కావచ్చు, చిరంజీవి గారి కుటుంబంలో ఉండేటువంటి సాయి ధరమ్ తేజ్ గారు ఎవరి స్థాయిలో వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నా చిన్న చూపే. మిగతా వాళ్ళు రూ. 10 చేసినా 10,00,000 చేసినట్టుగా బిల్డప్‌లు ఇస్తా ఉంటారు. బట్ వీళ్ళు 10,00,00,000 చేసినా రూ. 10 ప్రచారం కూడా చేసుకోకుండా ఇలా ఉన్నారు. ఒక జానీ మాస్టర్ అనే ఒక డాన్సరు, ఆయన ఒక కొరియోగ్రాఫర్, ఆయన బయటకొచ్చి రీసెంట్‌గా మనందరికీ తెలుసు. ఆయన వాళ్ళ భార్య డాన్స్ మాస్టర్ అసోసియేషన్‌కి సంబంధించి ప్రెసిడెంట్‌గా అయ్యారు. ఆ మీటింగ్‌లో మాట్లాడుతూ ఇలా నేను గతంలో ఆయన కూడా డాన్స్ మాస్టర్ అసోసియేషన్‌కి ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆ వచ్చినటువంటి ఇష్యూస్ మీద గతంలో మనం మాట్లాడుకున్నాం కూడా. అయితే ఆయన మొన్న ఆ మీటింగ్‌లో మాట్లాడుతూ ఇలా రామ్ చరణ్ గారికి నేను ఈ విషయం చెప్పగానే మొట్టమొదటి చెయ్య ఆయనే ఇచ్చారు. రూ. 40,00,000 ఇచ్చి ఇన్సూరెన్స్ చేపిచ్చు. ఇంకా ఏమన్నా అయితే నేను చూస్తాను అని చెప్పి సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నారే. ఇప్పుడున్నటువంటి యంగ్ జనరేషన్‌లో చాలామంది ఉన్నారే. కానీ చూసారా? అప్పుడు చిరంజీవి గారు నుంచి మొదలుపెడితే ఇప్పుడొచ్చినటువంటి రామ్ చరణ్ గారి వరకు కూడా ఆ ఇంటి నుంచే ఏ సహాయం కావాలన్నా, ఏ ఇబ్బందొచ్చినా సరే సినిమా ఇండస్ట్రీకే కాదు, మన దేశానికి, ఈ 2 తెలుగు రాష్ట్రాలకి ఏ ఇబ్బందొచ్చినా సరే మొట్టమొదటి చెయ్యి ఆ చెయ్యే అవుతుంది. కానీ ఆ చెయ్యిని మాత్రం తక్కువగానే చూస్తాం. ఈ సమాజంలో వాళ్ళు చేసేటువంటి సేవ అంతా ఇంతా కాదు. అయినా కానీ ఆ కుటుంబం అంటే ఎందుకో సాఫ్ట్ కార్నరే. ఎప్పుడు ఏదో ఒకటి అనాలనేటువంటి ఒక సాఫ్ట్ కార్నరే కనిపిస్తది.
ఎంతోమంది కుటుంబాల్లో వెలుగునిచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అన్నా కూడా ఇంకా కొంతమందికి ఏదో ఒకటి అనాలనే అనిపిస్తూ ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా ఎవరు ఎందుకని ఒక్క మీడియా కానీ, ఇప్పుడు ఆయన అంత బహిరంగంగానే మాట్లాడారు. ఎక్కడా కూడా బయటకు ఇంట్లో కూర్చొని ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిన ఒక ఛానల్‌కి ఇచ్చిన దాంట్లో కూడా కాదే. చాలామంది ఆ వీడియోలు తీసుకునే ఉంటారే. ఎక్కడా కూడా ఒక పేపర్ గానీ, ఒక టీవీలో కానీ, మెయిన్ శాటిలైట్ ఛానల్స్ గానీ ఎక్కడా లేవే. ఎక్కడా ఒకడు ఈ వార్తను రాలేదే, రాయనివ్వలేదే. అంటే ఆలోచించండి. చిరంజీవి గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన కుటుంబం గురించి ఎందుకని రాయట్లేదంటే వాళ్ళు పెద్దోళ్ళయిపోతే వీళ్ళకి కష్టమైపోద్ది. వీళ్ళు ఇచ్చేటువంటి రూ. 10ని పెద్దగా చూపించుకోవచ్చు. బట్ వాళ్ళు ఇచ్చేటువంటి 10,00,00,000 రూపాయలని కనీసం చూపిస్తే అక్కడ ఆ అమౌంట్ చిన్నదైపోద్ది కదా! రూ. 10ని రూ. 1,00,000 ప్రచారంగా వాడుకోవచ్చు కానీ రూ. 10,00,00,000 చేసి రూ. 10కి కూడా కనీసం ప్రచారం చేసుకోకుండా ఉండేటువంటి వ్యక్తులు ఎవరో ఏంటో ఆలోచించండి. అంటే ఎదటి వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు కానీ, ఇక్కడ చిరంజీవి గారి గొప్పదనం కావచ్చు, ఆయన వారసులుగా ఆయన నటనని, ఆయన ఆస్తులకి ఇంకో దానికి వారసుడేమో కానీ, ఆయన సేవకు కూడా ఆయన వారసుడిగా ఆయన రామ్ చరణ్ గారు తీసుకుంటున్నారంటే, తండ్రి ఆశయాల్ని ఆయన నటనని ఆయన నటన ద్వారా తీసుకెళ్ళటమే కాదు, ఆయన సేవకును ఆయన సేవ మార్గంలో కూడా తీసుకువెళ్ళటం అనేది రామ్ చరణ్ గారు చేస్తున్నటువంటిది. తండ్రికి తగ్గ కొడుకు కాదు. తండ్రికి మించిన కొడుకుగా ఆయన పేరు సంపాదించుకుంటున్నారంటే, అది చిరంజీవి గారిలో ఉన్నటువంటి ఆ గ్రేస్‌ని, ఆ డాన్స్‌ని, ఆ యాక్టింగ్‌ని ఇవి మాత్రమే కాదు. ఆయనలో ఉండేటువంటి ఆ సేవా గుణాన్ని కూడా రామ్ చరణ్ గారు ఎంత హుందాగా ముందుకు తీసుకువెళ్తున్నారో, ఎవరికీ తెలియకుండా ఎన్నో కార్యక్రమాలు రీసెంట్‌గా ఒక హాస్పిటల్‌కి సంబంధించిన విషయం ఒక ఒక ఆయన గురించి ఆయనే ఇంటర్వ్యూకొచ్చి చెప్పేంత వరకు కూడా ఎవరికీ తెలియలేదు. అంటే చూడండి. ఎక్కడ సేవ చేసినా కూడా ఎడం చేత్తో చేసినటువంటి దానాన్ని కుడి చేతికి కూడా తెలియనివ్వకుండా చేసేటువంటి పనులు చిరంజీవి గారే కాదు. రామ్ చరణ్ గారు కూడా చేస్తున్నారు. గతంలో చిరంజీవి గారు ఎన్నో కొన్ని వందల మందికి కొన్ని వందల కోట్లు సహాయం చేశారు. ఎప్పుడు కూడా బయటకొచ్చి చెప్పుకోలా. చెప్పాలని కూడా అనుకోలే. ఎందుకంటే వాళ్ళేమన్నా చిన్నబుచ్చుకుంటారేమో, వాళ్ళేమన్నా అనుకుంటారేమో, ఏదో గుట్టుగా వాళ్ళకేదో సహాయం కావాల్సొచ్చింది అడిగారు మనం చేశాం. 10 మందికి చెప్పుకుంటే వాళ్ళేమనుకుంటారో, ఇబ్బంది పడతారేమో అని ఎవరికీ కూడా తెలియకుండా చేసినటువంటి ఘటనలు కొన్ని వందలే ఉంటాయి. మహా అయితే కొన్ని కొంతమంది బయటకొచ్చి చిరంజీవి గారిని అలా అంటుంటే, ఇలా అంటుంటే బాధపడి బయటకొచ్చి చెప్పిన వాళ్ళే తప్ప, చెప్పకుండా ఉన్నవాళ్ళు కొన్ని వందల, వేల మందే ఉంటారని చెప్పొచ్చు ఈ ఇన్ని సంవత్సరాల్లో. అది చిన్న హీరోనా? పెద్ద హీరోనా? లేదంటే చిన్న కుటుంబమా? పెద్ద కుటుంబమా? చిరంజీవి గారింటి ముందుకు వెళితే, లేదా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళితే, నా సమస్య తీరిపోతుంది అనుకునే వాళ్ళు కొన్ని వందల మంది వెళ్లి ఆళ్ళ ఇంటి ముందు సహాయం తీసుకున్న వాళ్ళున్నారు. అలాంటి వాళ్ళల్లో చాలామందున్నారు. ఇప్పుడు ఈరోజు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన డాన్సర్లకి ఆయన ఇన్సూరెన్స్ చేపిచ్చారంటే, అక్కడ జానీ మాస్టర్ చెప్పింది కూడా చాలా నిజమే. ఎందుకంటే వాళ్ళకి ఆ కాళ్ళు, ఆ చేతులకే చాలా విలువుంటది. అవి 2 ఉండగానే వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో స్థానం ఉంటదని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళంత కష్టపడతారు. ఫైటర్లు కావచ్చు, డాన్సర్లు కావచ్చు. సో, వాళ్ళకి ఏదన్నా ఇబ్బందొస్తే ఇంక ఆళ్ళ జీవితం అక్కడితో ఆగిపోద్ది. ఎక్కడ అప్పులు జేసుకోవాలో, ఏం చేసుకోవాలో తెలీదు. సడెన్‌గా ఈ హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది లేకపోతే చాలామందికి దాని మీద అవేర్‌నెస్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిరంజీవి గారు ఇప్పుడు 'రామ్ చరణ్' గారే కాదు, చిరంజీవి గారు ఎప్పుడో మొదలుపెట్టేసారు ఈ హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది. ఎంతోమందికి ఆఖరికి బ్లడ్ బ్యాంక్‌లో ఒక 5 సార్లుకి మించి చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా ఆయన హెల్త్ ఇన్స్యూరెన్స్ ఇస్తున్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ తరపున. చూసారా? అంటే ఈవెన్ సి సి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలామందికి ఆయన ఇన్సూరెన్స్‌లు ఆయన డబ్బులతో, ఆయన సొంత డబ్బులతో చేపించినటువంటిది. అంటే చెయ్యాలనేటువంటి సంకల్పం ఆయనలో అసలు రూ. 10 సంపాదిస్తే దాంట్లో రూ. 5 ప్రజల కోసం ఖర్చు పెట్టేటువంటి కుటుంబం అది. అలాంటి కుటుంబం గురించి ఎప్పుడు ప్రజల్లో మాట్లాడరు ఏంటంటే, అంటే మీడియా వాళ్ళు ఈ పేపర్‌లో చెప్పరు ఎందుకనంటే, వాళ్ళకి ఆ పేరొచ్చేస్తే ఈళ్ళు చేసేటువంటి రూ. 10కి విలువ ఉండదు కదా! రూ. 10 దానాలకిను, రూ. 1,00,00,000 దానానికి అది ఎక్కువంటారు, ఇది తక్కువంటారు అనేటువంటి కంపారిజన్‌లొస్తాయి కదా! అందుకనేనేమో.